హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 12 మంగళవారం రోజు ఉదయం 10 3 శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవిత భాగస్వామి ద్వారా ఒక రహస్యం బయటపడబోతుంది. మరి ఆ రహస్యం ఏంటి, ఆ 3 శుభవార్తలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా తులారాశిలోని మంచి గుణాల గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. తులారాశి వారు చాలా కష్టజీవులు. ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తారు. కష్టపడి పూర్తి చేస్తారు. రేపటి రోజు వీరికి 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. దానివల్ల వారి జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరికి అందం, సంగీతం, భోజన ప్రియులు. సౌకర్యమైన జీవితం అంటే చాలా ఇష్టం. వీరు చాలా స్థిరంగా ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. బాగా ఆలోచించి అడుగు ముందుకేస్తారు. చూడడానికి చాలా మంచివారుగా ఉంటారు. కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది. ఒకసారి ఏదైనా చేయాలనుకుంటే దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదలరు. వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా గొడవల జోరికి అస్సలు వెళ్ళరు. కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు వీరిపై ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి పెళ్లి చేసుకున్నవారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. అలాగే భార్య పిల్లలను కూడా ఎంత ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో ఏ లోటు రాకుండా బాగా చూసుకుంటారు. ఇంకా మీరు చేస్తున్న పనిలో రేపటి రోజు మంచి లాభాలు వస్తున్నాయి. అంటే ఎంత కష్టపడితే అంత ఎక్కువ ఫలితం అనేది రాబోతుంది. రూపాయి ఇచ్చే దగ్గర 10 రూపాయలు వస్తున్నాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంకా వీరికి సమాజంలో మర్యాద, గుర్తింపు అనేది బాగా వస్తుంది. తులారాశి వారికి మొదటి శుభవార్త ఏంటంటే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తున్నాయి. అదృష్టం రేపు మీ వెంటే ఉంటుంది. ఇంకా రెండో శుభవార్త ఏంటంటే పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే మంచి సంబంధం అనేది కుదరబోతుంది. అంతేకాకుండా మూడో శుభవార్త ఏంటంటే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఇంకా మీకు ఒక తెలియని విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది మనుషులు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు. మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వల్ల నరదృష్టి తగిలే అవకాశం మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడుతున్నారో, ఏం తింటున్నారో, ఏం సంపాదిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరికి చెప్పకుండా దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా వస్తాయి. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు నరదృష్టి గల్లా పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం రోజు ఉప్పుతో దిష్టి దించుకోండి, బయట పడేయండి. దానివల్ల నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. తులారాశి వారు చాలా తెలివైన వారు. ఎవరి దగ్గర కూడా ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు. వాటిని ఫాలో అవ్వడం అవి మీకు బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలం ఏంటో, మీ బలహీనం ఏంటో ఎవరు కూడా చెప్పకండి. దానివల్ల మీకు నష్టం మీకే ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి పిల్లలంటే చాలా ఇష్టం. వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. తులారాశి వారు రేపటి రోజు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. ఒకవేళ గొడవ పడినా వెంటనే కలిసిపోతారు. వీరికి గొడవలు పెద్దగా సీరియస్ అసలు ఉండవు. ఇంకా తులారాశి వారికి చదువుకునే వారికైతే రేపటి రోజు బాగా అనుకూలమైన జీవితం అయితే ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీరు జీవితం అనేది ఉంటుంది. కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎదుటి వారికి మాట అస్సలు వినకండి. మీరు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి.
అంతేకాకుండా ఈ తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు కూడా రేపటి రోజు పూర్తిగా తొలగిపోతాయి. ఎవరేం చెప్పినా కూడా అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఎదుటివారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా సరే మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. రేపటి రోజు మీరు ఏదంత ధైర్యంగా ఉంటారో మీరు చేసే పనిలో అంత విజయాన్ని అయితే మీరు సాధించుకుంటారు. మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఆ పనిని వెంటనే మొదలుపెట్టండి. మీరు ఇప్పుడు ఏం పని మొదలుపెట్టినా తప్పకుండా అందులో విజయం సాధిస్తారు. మీరు ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టాలన్నప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి. దానివల్ల పనిలో ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు. మీకు బాగా కలిసి వస్తుంది. తులారాశి వారికి రోజువారీ రావి చెట్టు కింద తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. దానివల్ల అపరమైన ధనలాభం కలుగుతుంది. ధనలక్ష్మి కూడా మీకు కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. రోజుల్లో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్నంత వరకు సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి బాగుంది. ఆదాయం మీకు ఆశించిన స్థాయిలో అయితే ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. అతి విశ్వాసం మంచిది కాదు. దానివల్ల నష్టపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. దానివల్ల భార్యాభర్త బంధం బలంగా ఉంటుంది. రేపటి రోజు మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఒక్కసారి బయటికి రండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం కూడా వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. అలాగే ఈ తులారాశి వారికి రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారు మీ జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. మీరు ఎదుగుదలను చూసి వాళ్ళు చూడలేకపోతున్నారు. మరి ఆ అక్షరం ఏంటంటే పిఎం అనే అక్షరంతో ఉన్న ఇద్దరు వ్యక్తులతో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు చేసే పని చోట చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఈ తులారాశి వారికి మీ ముందు మంచిగా ఉంటారు. మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు. మీరు మంచిగా బతుకుతూ ఉంటే వారు అస్సలు ఓరవలేరు. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల బాగా కలిసి అవుతుంది. త్వరలోనే మీ పనులు కూడా పూర్తవుతాయి. ఈ తులారాశి వారికి రేపటి రోజు నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకండి. దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజు బుధవారం శుక్రవారం నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఇటువంటి సమస్య కూడా మీకు రాదు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు, తెలుపు, నీలం. ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 3, 5. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.